హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. మా కాన్వకేషన్ ఇంకా సక్సెస్ మీట్ ఉందన్నమాట. సో మా కోడ్ వచ్చేసి క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ అలా ఉంది. సో అందుకే అందరం క్రీమ్ కలర్ వేసుకొని వచ్చేసాం. సో యాక్చువల్గా టేక్ 3 అన్నమాట. సో ఏం లేదు, మా కాలేజ్లో ఇదే లాస్ట్ వ్లాగ్ అనుకుంటా. ఎందుకంటే మళ్ళీ మేబీ సర్టిఫికెట్స్ వస్తామేమో, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. సో అదనమాట, చూద్దాం ఇవాళ వ్లాగ్ ఎలా అవుద్దో చూస్తుంటే తెలుస్తుంది. ఫస్ట్ అయితే కార్ దిగుదాం. వెయిట్ చేస్తున్నారు వీళ్ళు, ఇక్కడే పడుకుండి పోయేలా ఉన్నారు. నాకు దిగినాక మళ్ళీ వస్తుంది. సో మా కాన్వకేషన్ చీఫ్ గెస్ట్ ఎవరంటే ఎంఎం కీరవాణి సార్ వస్తున్నారు. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకు మెయిల్ వచ్చినప్పుడు మేము షాక్ అయినాం. బట్ వీఆర్ హ్యాపీ బికాజ్ మా బీటెక్ సర్టిఫికేట్స్ డిగ్రీ ఆయన చేతుల మీదుగా తీసుకుంటున్నందుకు. సో ఇవాళ ఎలా జరుగుతుందో చూడాలి. హాయ్ రోఫన్. హాయ్ డ్రైవర్. ఇక్కడ లైక్ 6 to 7 కౌంటర్స్ ఉంటాయి. లైక్ ఈ హాల్ టికెట్ నెంబర్ నుంచి ఈ హాల్ టికెట్ నెంబర్ వరకు. అంటే మన హాల్ టికెట్ నెంబర్ని బట్టి ఆ కౌంటర్లోకి వెళ్తే సో దే ఆర్ గోయింగ్ టు గివ్ ఎ ఫైల్, ఇంకొక బుక్ ఇస్తారు. సో ఆ ఫైల్లో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా గ్రాడ్యుయేషన్కి అందరికీ బ్లాక్ హ్యాట్ ఇంకా బ్లాక్ కోట్ ఉంటుంది వేరే కాలేజెస్లో. సో మా కాలేజ్ ఎలా అంటే అది బ్రిటిష్ కల్చర్ అంటారు. అది బ్రిటిష్ కల్చర్ కాబట్టి సో మేము తెలుగు కల్చర్ ఫాలో అవుదాము అనే వేలో మాకు కండువా ఇస్తారు. దాని మీద మా కాలేజ్ లోగో ఉంటుంది. మాకు 2-3 డేస్ ముందే మెయిల్ వచ్చింది, లైక్ చీఫ్ గెస్ట్ మాకు ఎంఎం కీరవాణి సార్ వస్తున్నారు అని. సో సార్ వస్తున్నారు అని తెలిసినప్పటి నుంచే నేను సార్ని ఎలా అయినా కలవాలి అని ముందే ప్రిపేర్ అయ్యాను. లైక్ ఒక లెటర్ రాశాను నా చేతులతోనే, లైక్ నేను సార్కి ఏం చెప్పాలనుకుంటున్నాను. సో ఆ లెటర్ రాసి అయితే సార్కి ఇచ్చాను. కలిసే అవకాశం అయితే మా కాలేజ్ వాళ్ళు నాకు ఇచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లెటర్ చదువుతారో లేదో తెలీదు, కానీ రాయడం అయితే రాద్దామని అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళాక సార్ ఇట్లా లెటర్ ఇస్తాను, ఇట్లా లెటర్ అనగానే సార్ అక్కడే ఓపెన్ చేసి అక్కడే చదివి అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకున్నారు. సో అది ఇంకా హ్యాపీ అనిపించింది. After long time, please join my vlog. ఇంకొక హాయ్ గైస్, ఇంకొక ఎంతసేపు, ఇంకొక 1 hourలో చేతికి రాబోతుంది. బాయ్ ఫ్రెండ్స్, వచ్చాను ఫ్రెండ్స్, కాన్వకేషన్ వచ్చాను ఫ్రెండ్స్. Finally, our day is saved. అందరూ మెటోలాడు పోతూనే ఉంటారు.
Thank you very much. బాయ్. ఎనఫ్ చాలు. హ్యాపీ గ్రాడ్యుయేషన్. గో. ఇది చూడు ఎవరి మీద కూర్చున్నారా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గైస్. ఇంత చిన్న కార్ లో మేము ఇంతమంది కూర్చున్నాం. జస్ట్ ఇక్కడ మార్నింగ్ మీరు చూసింది అయితే కాన్వకేషన్, అండ్ ఆ రోజే మాకు ఈవినింగ్ కూడా సక్సెస్ మీట్ ఉండే. అంటే సక్సెస్ మీట్ అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి ఒక స్టూడెంట్స్కి చిల్ లాగా, లైక్ ఇప్పుడు నార్మల్గా పార్టీ టైప్ అనుకోండి. సో అదే హాల్లో మాకు మా ప్లేస్మెంట్ డైరెక్టర్ సార్ చేశారు ఈ అరేంజ్మెంట్. అండ్ అందులో నా బ్యాండ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. సో ఇదే వ్లాగ్లో ముందు నేను ఎలా పాడానో మీకు వస్తుంది.
అదనమాట. మీరు వ్లాగ్ మొత్తం చూసే ఉంటారు. కాన్వకేషన్ ఇంకా సక్సెస్ని అసలు ఇంకా మంచిగా తీద్దాం అనుకున్నా, కానీ ఎండకి అసలు తీసే టైమే రాలేదు అసలు. సో లాస్ట్ వ్లాగ్ అనమాట. లాస్ట్ వ్లాగ్లో అందరం వచ్చాం. మళ్ళీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ గై. లాస్ట్ వ్లాగ్లో తెలుసు కదా ఫ్రెండ్స్, అమావాస్య పుణ్యానికి వస్తానో తెలుసా? త్రిషా ఫ్రెండ్స్. అంత మౌనంగా చెప్తున్నారేంటి? ఓకే, ఎనర్జీస్ అయిపోయినాయి గాయస్. సో ఇప్పుడే లేట్ అయింది. యా, కాలేజ్లోనే డిన్నర్ ఉండే. సో కాలేజ్లోనే డిన్నర్ చేసేసాం. సో అంటే డిన్నర్ అంటే రైస్ అట్లే రైస్ అట్లా పెట్టలేదు. నగెట్స్, మంచూరియా, సమోసా, అట్లా చిన్న చిన్న నూడిల్స్ అట్లాంటివి పెట్టారు. సో అదన్నమాట ఈ వ్లాగ్ వచ్చేసి తింటే వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. నేను కలవను, చూద్దాం మళ్ళీ ఎప్పుడు వస్తారో, ఏ వ్లాగ్ లో వస్తారో, ఇంకేం తెలియదు. చూద్దాం హౌ ద డెస్టినీ కమ్స్ అంతే. సో అదన్నమాట. సో ఈ రోజు కిందే ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. సో డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to Genuine Hasidi. Bye bye.